नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనము ఆచార్యుల వారు ప్రసాదించిన ప్రశ్నోత్తరి చూస్తున్నాం. అందులో 3వ శ్లోకం, 2 శ్లోకాలు పూర్తయినాయి. సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిం ఏకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. సంసారహృత్ కః ప్రశ్న, దానికి సమాధానంగా శృతిజాత్మబోధః కో మోక్షహేతుః ప్రశ్న కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య ప్రశ్న, దానికి నారీ సమాధానం. కా స్వర్గదా ప్రాణధృతాం సమాధానం అహింస. అంటే 4 ప్రశ్నలు ఉన్నాయి. 4 ప్రశ్నలకు మనం విచారణ చేసుకోవాలి. సంసారహృత్ కః, సంసారం అనేటువంటిది హృత్. హృత్ అంటే హరించుట, హరించుట.
భగవంతునికి మనము పూజ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే హారతి ఇస్తాం. హారతి దేంతో ఇస్తాం? మామూలుగా కర్పూరంతో ఇస్తాం. ఎందుకు కర్పూరంతో ఇస్తారు హారతి? కర్పూరము వెలగడం ప్రారంభిస్తుంది. వెలగడం ప్రారంభించినప్పుడు ఎట్లా వెలుగుతుంది? బ్రహ్మాండంగా బాగా వెలుగుతుంది. ఇస్తూనే ఉంటే ఏమవుతుంది? కొంతసేపటికే క్రమంగా తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమవుతుంది? ఆరిపోతుంది. హారతి హరించిపోవునది అంటే అది అయిపోతుంది. భగవంతునికి చేసేటువంటి నివేదనలన్నింటిలోనూ ప్రతిదానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. అయా జీవితము మొదలైనప్పుడు ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. కర్పూరాన్ని పెట్టి వెలిగిస్తేనే బాగా వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ రాను ఏమవుతుంది? అదే క్రమంగా తగ్గిపోతుంది. మొదట్లో వెలిగి చిన్నగా వెలుగుతుంది, మళ్ళీ బాగా ఎందుకంటే మొత్తం అంటుకుంటుంది, బాగా వెలుగుతుంది, మళ్ళా క్రమంగా తగ్గిపోతుంది. ఈ జీవితం కూడా అంతే, హరించిపోయేటువంటిది. హరించిపోయి ఇప్పుడు దాన్ని మనం దేవునికి చూపిస్తూ ఉంటాం ఇట్లా హారతి. ఎందుకు అంటే ఈ జీవితాన్ని దేవుని వైపు తిప్పి దేవుని కోసం, దేవుని తెలుసుకునేదానికి ఈ జీవితాన్ని ఉపయోగించాలి అని చెప్తూ ఉంది. చెప్పకనే ఆరిపోయిన తర్వాత భగవంతుని చూస్తుంది కాబట్టి భగవంతునిలో లీనమైపోతుంది. భగవంతునికి దగ్గర ఎత్తుకొని ఇవ్వకూడదు కర్పూర హారతి. భగవంతునికి కొద్దిగా దూరంగా ఇవ్వాలి. ఎందుకంటే భగవంతునికి కానీ గురువులకు కానీ ఇచ్చేటప్పుడు హారతి కొద్దిగా కనీసం అంటే ఒక 1.5 మూర గ్యాప్ ఉండి ఇవ్వాలి. కర్పూరంలో వెలిగినప్పుడు పైన నల్లగా వస్తుంది. నల్లగా ఉండేటువంటిది దాంట్లో ఉండేటువంటి కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. అవి ఏమవుతాయంటే కార్బన్ పార్టికల్స్ వెళ్ళి ఆ విగ్రహం పైన పడి నల్లగా ఏర్పడుతుంది. అందుకని దూరంగా ఉండివ్వాలి. అది కర్పూరంలో ఉండేటువంటి అంతరార్థం. దాన్ని మనం ఏం చేస్తామంటే కర్పూర హారతి తీసేసి మనము నెయ్యి ఒత్తులు వేసుకుంటాం. నెయ్యి ఒత్తులు కూడా వేసుకొని హారతిస్తాం. ఈ నెయ్యి ఒత్తుల హారతి ఉద్దేశం ఏమిటి అంటే ఈ నెయ్యి ఒత్తి స్వచ్ఛంగా వెలుగుతుంది. మిగిలిన నూనెల్లో ఉండేటివి అంత స్వచ్ఛత రాదు. ఈ నెయ్యి ఒత్తిలో స్వచ్ఛత వస్తుంది. ఆ స్వచ్ఛత ఏం చేస్తుందంటే అది బాగా పైకి వెలుగుతూ ఉంటుంది. పైకి వెళ్ళగాలి అంటే అది పైకి ఉండేటువంటి ఇది ఉండాలి. ఒత్తి బ్రహ్మాండంగా పైకి వెళ్ళగాలి. ఈ పైకి వెలిగి మళ్ళీ ఇట్లా పెట్టి ఉండేది అడ్డంగా ఉండే నెయ్యి ఒత్తి వేయకూడదు. వీళ్ళు కొంతమంది వేసుకుంటారు, అది మనకొద్దు. ఈ పైకి ఉండేటువంటి నిలువు ఒత్తి వేసిన దానివల్ల ఏమవుతుందంటే ఈ నిలువు ఒత్తి వలన ఆ వెలుగు వచ్చినప్పుడు అందులో ఈ కర్పూరంలో వచ్చింది చూడండి పైన నల్లగా, అది రాదు. అంటే ఆ దోషము అది కూడా లేదు. ఒకటి. రెండవది ఈ నెయ్యి ఒత్తి వెలిగించేదాని వల్ల అందులో అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణంలో ఉండేటువంటి దోషములను కూడా ఈ నెయ్యి ఒత్తి హరిస్తుంది. అంటే ఆక్సిజన్ అనేటువంటిది బాగా వచ్చి అక్కడ శుద్ధమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశ్యముతో ఈ దీపాన్ని వెలిగిస్తాం. రెండవది జ్ఞానమునకు చిహ్నం. దీపము అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి
శివోస్మ్యహం ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిచక్షుస్య పశ్యతి సబాహ్యాభ్యంతరజ్యోతి సాజ్యోతి శివముచ్యతే అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. మీరు అక్కడ దీంట్లో కూడా చెప్తుంటారు, చెప్పేటప్పుడు బ్రహ్మో శివో మేస్తు సదాశివం అని అంటారు. బ్రహ్మో ఉండదు, బ్రహ్మ శివో మే అస్తు. ఇది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి మళ్ళీ మే బ్రహ్మో శివమేస్తి. ఏం బ్రహ్మో, ఏంది బ్రహ్మ? బ్రహ్మ బ్రహ్మ శివ మే అస్తు సదాశివం. సదాశివం సదా ఎల్లప్పుడూ ఎప్పుడు శివం. తప్పులు మస్తుగా ఉన్నాయి. ఎన్ని తప్పులు చెప్తారంటే అన్ని తప్పులు చెప్తారు. నేను నోరు మూసుకొని ఉంటా, ఎందుకంటే నాకేం అంత పెద్ద పరిజ్ఞానం ఏమీ లేదు, కానీ నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం కూడా తప్పులు ఉన్నాయి. అయినా మనం ఏం చేయాలా? దేవునికి సేవ చేస్తున్నాం, ఏదో ఒక రకంగా చేస్తున్నారని మనం గమనం ఉంటాం. దాన్ని తప్పులు పట్టినామంటే మీరేం చేస్తారంటే నిలిపేస్తారు, అంటే సక్రంగా చెప్పకుండా ఉంటారు. పుస్తకంలో త్వం తదా పాపోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం ఋతగం సత్యపరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఇవి బాగా బాగా చెప్పాల. సరే, బుక్ చూసే అనేదానికి కూడా నేను ఫస్ట్ రోజు చెప్పా, దాంట్లో బుక్కులో లేదు ఆ లైన్ అని అంటారు. త్వం తదాపజ్యోతిరసంభ్రం అనేది లేదని అంటారు. సరే, నేను గమనించి పెట్టేస్తే దాంట్లో లేదని అనుకో, దాంట్లో లేకపోతే అదేమన్నా దాంట్లో తప్పులు ఉండవని ఏమన్నా ఉందా? తప్పులు లేకుండా ఉండాలని ఉందా? తప్పులు ఉండొచ్చు. తప్పులుంటే మనం వేరే దాంట్లో ఉండేదాన్ని చూసి సరిదిద్దుకోవాలి. అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పే దాంట్లో అన్నీ కరెక్ట్ అనే మీరు తీసుకుంటారా? కానీ తీసుకోవాలా. తీసుకొని ఏం చేయాలంటే దీనిలో మీరు అడగాల. మీరు ఇలా చెప్తున్నారు కదా, దీనిలో మాకు తెలిసింది ఇది ఉంది స్వామి, మీరు ఇలా చెప్తున్నారే అని మీరు అడిగితే నేను అప్పుడు మీకు దానికి ఏం చేస్తానంటే సమాధానం చెప్తా. అవును అంటే అట్లా కదా, మీరు ఇట్లా చెప్తారు, అట్లా అడగకూడదు. ఇప్పుడు అప్పుడేమవుతుందంటే మీకు సమాధానం రాదు. అప్పుడు మీకు సమాధానం రాదు కదా, మిమ్మల్ని మీ దారిలో విడిచిపెట్టడం జరుగుతుంది. అందువల్ల ఏం చేయాలంటే దాన్ని చిన్నగా తెలుసుకుని సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. అది పరిస్థితి. తర్వాత హరే కృష్ణ అన్న నేనే అంటా ఉంటే పక్కలో ఉండి చంద్రశేఖర స్వామి అన్నాడు, హరే కృష్ణ కదా స్వామి అన్నాడు. అవును, హరే కృష్ణ. నేను కూడా ఏమంటే ఆ ఉచ్చారణలో హరే కృష్ణ అనవచ్చు, కానీ హరే కృష్ణ అని నేను కూడా సరిదిద్దుకున్నా. ఎందుకంటే ఆ ఉచ్చారణలో ఇట్లా అంటూ ఉండొచ్చు, కానీ కరెక్ట్గా పలకాలంటే అదే ప్రొనౌన్సియేషన్ కృష్ణ. కాబట్టి అంత కరెక్ట్గానే ఉంటుందని ఏం లేదు, చిన్న చిన్నవి ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే చిన్నగా తెలుసుకోవాల్సి వస్తుంది. సరే, కాబట్టి ఆ జ్యోతి ఉంది చూడు అక్కడ, హారతి ఇచ్చేటువంటి జ్యోతి జ్ఞానమునకు చిహ్నం. నెయ్యి ఒత్తి జ్ఞానమునకు చిహ్నం. పడుకొని ఉండదు, నిలబడి ఉంటుంది. నిలువు ఒత్తి. నిలువు ఒత్తి వలన ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఒత్తి వెలుగుతుంది. ఆ ఒత్తి వెలిగినప్పుడు చూడండి, వెలుగు అంతా వస్తుంది. దాంట్లో నుండి ఏమనే మాత్రము ఇబ్బంది కలిగించదు. ఇప్పుడు ఇదే కర్పూర హారతి మన దగ్గర ఇట్లా ఇచ్చామని అనుకోండి,
మన దగ్గర వస్తే కనుక తీసుకొని వస్తే మనం ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఈ పొగ చుట్టడం ఒకటి, ఆ పొగ ముక్కుల గుండా కూడా లోపలికి పోయిందని అనుకోండి, గస, ఆయాసం, దగ్గు ఇవన్నీ వస్తాయి. తిప్పిండర్లే. కాబట్టి ఆ కర్పూర హారతి దగ్గర ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఈ గస, ఆయాసము, దగ్గు పెరుగుతుంది. ఎక్కువగా ఒకవేళ ఇస్తే దీనివలన పెరుగుతుంది. కర్పూర హారతిలో జీవితం హరించబడిపోతుంది అనేటువంటి అర్థంతో కర్పూర హారతి. మళ్ళీ నిదానంగా చూడప్ప, ఇప్పుడు చెప్తాను దాని మీద దృష్టి పెట్టు. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను మళ్ళీ రాదు నీకు మేమంట వినాలంటే. కాబట్టి ఆ జ్యోతి ఏది నెయ్యి ఒత్తి చూడండి ఎంత స్వచ్ఛంగా వెలుగుతుంది. స్వచ్ఛంగా వెలిగి జ్ఞానమును అంటే వెలుగును ప్రసాదిస్తారు. చుట్టూ వెలుగు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అంత స్వచ్ఛంగా. కాబట్టి ఆ నెయ్యి జ్యోతి పెట్టుట అనేటువంటిది చాలా శుభప్రదం. కర్పూర హారతి కూడా ఇవ్వవచ్చు, అది ఒక స్థాయిలో ఇస్తారు, ఇది ఒక స్థాయిలో ఇస్తారు. సరే, దాంట్లో మళ్ళా ఏకహారతి, 2 హారతులు, 3 హారతులు, 5 హారతులు ఏంటంటో ఇవన్నీ వీళ్ళు ఒక్క హారతి ఇస్తే చాలు. ఎందుకంటే జ్ఞానము ఒకటే, జ్ఞానములో భిన్నత్వము లేదు. కానీ దాన్ని మనోళ్ళు ఏంటంటే భగవంతుని పైన మనస్సు నిలువుట కొరకు, ఆ నిలవడంలో మనస్సుకి క్లేశం ఉంటుంది కాబట్టి వేరే వేరే విషయాలపైకంతా వెళ్ళిపోతూ ఉంటుందని ఏకహారతి ఒకసారి, 2 హారతులు ఒకసారి, 3 హారతులు ఒకసారి అంటే ఇట్లా చేస్తూ ఉంటే మనస్సు కొంతసేపు అక్కడ లగ్నమవుతుంది అనే దృష్టితో వీళ్ళు చాలాసేపు మనస్సును అక్కడ పెట్టేదానికి ఉండేదానికి ఇవన్నీ కల్పించినారు. అయితే కల్పించినారు అని అంటే ఇక్కడ మీరు దాన్ని ఏదో వేరే విధంగా తీసుకోకూడదు. ఆ విధిలో దాన్ని చెయ్యాలి. ఎందుకంటే ప్రారంభ స్థాయిలో మనసు నిలవడం లేదు కాబట్టి నిలువట కొరకు ఇవి చెయ్యాలి. ఇదొక అభ్యాసం. ఈ అభ్యాసం చేస్తూ వస్తే మనస్సు క్రమంగా నిలుస్తుంది. అందుకోసం అక్కడ మనం చేస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ హరించుట, దేనిని హరించుట? ప్రశ్న. సంసార హృత్ కహ, సంసారమును హరించి వేయాలి. అంటే సంసారం ఏమైపోవాలి? ఈ కర్పూర హారతి మాదిరి హరించిపోవాలి. అయం సోహమిదం తన్మ ఇతి నిస్నేహదీపవత్ శాంతే పరమ నిర్వాణే ప్రబోధాత్మేతి శిష్యతే. అయం అంటే నేను, సోహం సహ అహం, అదే నేను. అయం సోహం ఇదం ఇది, తన్మ తత్ మ అంటే దానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. నిస్నేహ దీపం వెలగాలంటే స్నేహం ఉండాల. ఎవరెవరికి స్నేహము? కిందుండే ప్రమిదకు, అందులో ఉండే నూనెకి, అందులో ఉండే ఒత్తికి, అందులో ఉండే అగ్నికి 4 ఉన్నాయి కదా. ప్రమిద ఉంది, నూనె ఉంది, ఒత్తి ఉంది, అగ్ని ఉంది. 4 ఉన్నాయి. 4 ఇప్పుడు స్నేహంగా ఉన్నాయా లేకపోతే స్నేహం లేకుండా పోయినాయా? స్నేహం అంటే 4 కలిసి ఉన్నాయి. కలిసి ఉంటే స్నేహం, విడిపోతే నిస్నేహం. ఇది శ్లోకంలోకి రండి మళ్ళా. ఇది నిస్నేహ దీపవత్, దీపంలో స్నేహము లేకుండా పోతే
ఏమవుతుంది చెప్పండి? అంటే ఇది దీపం ఒత్తి ఒక పక్క, ప్రమిద ఒక పక్క, నూనె ఒక పక్క, అగ్ని ఒక పక్క ఉన్నిందని అనుకో, ఇప్పుడు వెలుగుతుందా? సరే, అవి వేరువేరుగా ఉంటే అవి ఇంకా కలవలేదు కాబట్టి స్నేహం లేదు. కానీ స్నేహంగా ఉండాలి, స్నేహం అయిపోవాలి. ఎప్పుడైపోతుంది అట్లాగా? చూడండి, ఇప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి, అన్నీ కలిసి ఉన్నాయి. ప్రమిద కలిసి ఉంది, ప్రమిదలో నూనె ఉంది, నూనెలో ఒత్తి ఉంది, ఒత్తిని వెలిగించినాం, 4 కలిసి ఉన్నాయి. ఇదేమవుతుంది? ఇప్పుడు వెలగడం ప్రారంభించింది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగు అగ్ని ఎక్కడి నుంచి ఇప్పుడు వస్తుంది? నువ్వంటే ఫస్ట్లో వెలిగించినావు, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మూడింటి సహకారముతో అగ్ని వెలుగుతున్నది. ఈ మూడింటి సహకారం లేకపోతే వెలుగుతుందా? ప్రమిద, నూనె, ఒత్తి, ఈ మూడింటి సహాయం లేకపోతే ఈ అగ్ని వెలగదు. ఆ వెలుగు కూడా చాలా బాగా స్వచ్ఛంగా వెలుగుతుంది. ఇట్లా కదలదు, నిట్టుగా వెలుగుతూ ఉంటుంది. అట్లా వెలుగుతుంది. ఇది ఎంతసేపు వెలుగుతుంది? నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది. నూనె అయిపోయింది, నూనె అయిపోయింది, నూనె అయిపోయింది, ఒత్తి వెలుగుతుంది. ఒత్తిలో నూనె యొక్క శాతం ఉందిగా, ఒత్తిలో నూనె శాతం ఉంది. ఒత్తి కూడా వెలుగడం ప్రారంభిస్తుంది. ఒత్తి వెలుగుతుంది. ఎంతసేపు వెలుగుతుంది తెలిసిన? ఆ ఒత్తిలో నూనె ఉన్నంతసేపు వెలిగి ఆ ఒత్తి కూడా కాలిపోతుంది. ఆ ఒత్తి కూడా కాలిపోతుంది. ఇప్పుడు ఇంకేం మిగులుతుంది? ఇప్పుడు ఆ అగ్ని ఏమైంది? ఇప్పుడు అగ్ని ఇంతవరకు కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు. ఇంకాడేం మిగిలి ఉంది? ప్రమిద మిగిలి ఉంది. మరి చూడాలి కదా మీరు చూడండి, మీకు కనిపించే దీపాన్ని గురించే నేను చెప్తున్నా. ఏమంటే ప్రమిద, నూనె, ఒత్తి, అగ్ని, ఇవి 4 ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. దాంట్లో నువ్వు నెయ్యి వేస్తే స్వచ్ఛంగా వెలుగుతుంది. తర్వాత నువ్వుల నూనె వేస్తే కూడా స్వచ్ఛంగా వెలుగుతుంది. మొట్టమొదటి స్థాయి ఆవు నెయ్యి. యజ్ఞమునకు ఉపయోగించవలసినది ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. మిగతా నెయ్యిని ఉపయోగించుట అనేటువంటిది అంగీకరించదు విధి, అంటే శాస్త్రం అంగీకరించదు. ఇప్పుడు మన వాళ్ళు ఆవు నెయ్యి తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? అదేం చూడండి, ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని కలుషితం చేసి పారేసరి. అది నిజంగా కలుషితం అయ్యిందో లేదా వీళ్ళు కలుషితం చేశారో అంతా ఈశ్వరునికి ఎరుక, మనకు తెలియదు. మన దృష్టిలో మాత్రము ఈశ్వరుడు పరమ పవిత్రుడు అంతే. అక్కడ వీళ్ళందరూ చేస్తున్నారు, వీళ్ళందరి నాటకాలన్నీ ఈశ్వరుడు చూస్తున్నాడు. ఏం తెలీదా? ఎవరెవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి. ఎవడెవడు ఏ విధంగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాడో వాడికి ఆయా విధముగానే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంటే భగవంతున్నే ఉపయోగించుకున్నారు ఇప్పుడు వీళ్ళు. అది ఇంక నేను విమర్శిస్తే బాగుండదులేండి. అంటే నిజంగా నువ్వు భగవంతునికి సేవ చేయాలి. సేవ చేయాల్సినప్పుడు నీకు తెలిసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ అపవిత్రం జరిగిందండి, అపవిత్రం జరిగితే ఎప్పుడు చెప్పాలి? దాన్ని జరిగినప్పుడు చెప్పాలి.
ఇప్పుడు నేను ఫస్ట్ డే విన్నాను, త్వం తదా పాపోజ్యోతిరసామృతం బ్రహ్మ అనేది విన్నాను అనుకోండి. ఎప్పుడు చెప్పాలి నేను? ఇప్పుడే చెప్పాల్సిందే. అప్పుడే చెప్పానా లేదా? చెప్పానా లేదా? నోరు తెరిచి చెప్పు, అది చెప్పు. అప్పుడే చెప్పాలి. చెప్పిన తర్వాత దానికి రెస్పాన్స్ రానప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సైలెంట్ అయిపోవాలి. ఒకసారి చెప్పాలి, మళ్ళా సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే మనకొద్దు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలంటే నువ్వు అప్పుడే చెప్పాలి. దానికి రెస్పాన్స్ అనేటువంటిది అప్పుడే దానికి ప్రకటించాలి. ఆ భావాన్ని ప్రకటించి దాన్ని సరిదిద్దుకుంటే ఓకే, సరిదిద్దుకోలేదు ఓకే. ఇప్పుడు తిరుమలలో జరిగింది ఎప్పుడు తెలిసింది? తెలిసినప్పుడు ఎప్పుడు దాని గురించి ప్రకటించాలి? మళ్ళీ ఎప్పుడు ప్రకటించినారు? ఎందుకు ఇవంతా జరుగుతున్నాయి? అవంతా మనకు అవసరమా? స్వామికి తెలీదా? ఈశ్వరునికి తెలుసా తెలీదా? ఇతరులు ఎరుగకున్నను ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేరు. విద్యానంద స్వామి చెప్తారు ఇదే విద్య. ఇతరులు ఎరుగుకున్నను ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేరు. కాబట్టి ఎవరూ చూడలేదని అనుకొని కళ్ళు మూసుకొని తాగేస్తూ ఉంటుంది పాలు. అప్పుడు ఇది అనుకుంటే అది సరిపోతుందా? కాబట్టి భగవంతుని విషయంలో మనం చేస్తున్నటువంటిది ఎట్లా చేస్తున్నాం? నువ్వు వేరే వాళ్ళు చూడలేదని అనుకుంటే అది సరిపోదు. ఈశ్వరుడు సర్వతః పాణిపాదం సర్వతోక్షి సురం అంటే ఎట్లుంది? ఎక్కడున్నాయి కన్నులు? సర్వతో అక్షి. అక్షి అంటే కన్నులు. ఎక్కడున్నాయి కన్నులు? ఈశ్వరుని కన్నులు ఎక్కడున్నాయి? సర్వతోక్షి శిరోముఖం. సర్వము ఆయన కన్నులు ఉన్నాయి. నన్ను భగవంతుడు చూడలేదేమో అని అనుకునేదానికి లేదు. ఈశ్వరుడు సర్వమునందు ఉండి సర్వమును వీక్షిస్తున్నాడు. నేను నా మనసులో ఏదన్నా అనుకున్నాను అనుకోండి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిభాషిత చెప్పుకున్నాం కదా శ్లోకం. నా మనస్సులో నేను ఏదో చెప్పుకుంటున్నాను. నా మనసులో ఏదో చెప్పుకుంటే అది భగవంతుడు వింటున్నాడా లేదా? దేవుని దగ్గర వచ్చి చెప్తే నేను విన్నట్లు, దేవుని దగ్గర వచ్చి చెప్పినప్పుడు వింటున్నాడు. నీ మనసులో నువ్వు చెప్పుకున్నప్పుడు కూడా వింటున్నాడు. ఆయన వినని సందర్భమే లేదు. ఆయనకు తెలియనిదంటూ లేదు. ఆయన ముఖములో సర్వము ఉన్నది. సర్వమునందు చూస్తున్నాడు. సర్వమునందు భగవంతుడు చూస్తూ ఉన్నాడనంటే ఇప్పుడు నా బాధ్యతను చూస్తాడా చూడడా? నాకేం కావాలన్నా అది చూస్తాడా చూడడా? ఎంత వచ్చేసిందండి? ఒక్కదాన్ని పట్టుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? అంతటి కరుణా సముద్ర. ప్రార్థిస్తున్నాం కదా, కరుణా సముద్ర. ఆయన కరుణకు అపారమైనటువంటిది. సముద్రం అనే దాన్ని ఒక ఉదాహరణగా పోల్చాడు, కానీ అసలు సముద్రం కూడా సరిపోదు. సముద్రమునకు కూడా ఒక ఎల్లలు ఉన్నాయి. భగవంతుని యొక్క కరుణకి అపారమైనటువంటి కరుణ. కాబట్టి పరమేశ్వరుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ దీపములో ఆవు నెయ్యి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది, చాలా గొప్పది. ఆవు నెయ్యి తర్వాత నువ్వుల నూనె. ఎందుకంటే ఈ నూనె రావాలనంటే మిగతా వాటన్నింటిలో కూడా సులభంగా నూనె వస్తుంది. శనగ విత్తనాలు వేసి ఆడేసినారంటే నూనె రావడం ప్రారంభమైపోతుంది. మిగతాటి వేప విత్తనాలు అది కూడా రావడం ప్రారంభమవుతుంది. మీరు ఏదన్నా తీసుకోండి, సన్ఫ్లవర్, దాన్ని బట్టి ఇట్లా అన్నారంటే వెంటనే స్టార్ట్ అవుతుంది. నువ్వులు తీసుకోండి, నువ్వులు తీసుకొని ఇట్లా 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 అనండి, చూద్దాం మీకు వస్తుందేమో చూడు నూనె. తెనాలి రామకృష్ణుడు వారు ఒకసారి ఏం జరిగిందంటే, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో వీళ్ళు ఉన్నారు కదా, అష్టదిగ్గజాలు ఉన్నారు.
వేరే దేశం నుంచి ఒక పండితుడు వస్తున్నాడు బ్రహ్మాండంగా. ఆయన పండితుడు ఎట్లాంటి అంటే పాండిత్యం, బ్రహ్మాండమైన పండితుడు. నా పాండిత్యాన్ని మీరు కన్నా సక్రమంగా మీరు చెప్పి దానికి నాకు సరైనటువంటి సమాధానం చెప్తే సరే, లేకపోతే మీ ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఓడిపోయినారని చెప్పి నాకు పత్రం ఇవ్వాలి. ముందే ఎందుకంటే ఇటుకు రావాలంటే ముందే ఒక వారం రోజుల ముందు లెటర్లు వస్తాయి, మేము వస్తున్నాం మీ ఆస్థానానికి అని. ప్రధానమంత్రి గారు వస్తారంటే ముందుగానే ఇన్ఫర్మేషన్స్ అంతా వస్తాయి కదా. అట్లాగే వీళ్ళు పండితులు రావాలంటే కూడా ముందుగానే ఇవంతా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయినాయి. సరే, ఆయన వస్తానని పంపించినాడు. ఈయన గురించి ఆల్రెడీ విను ఉన్నారు కృష్ణదేవరాయలు కూడా, ఈ పండితులు కూడా వినున్నారు. వీడు ఆడబోయినా అందరినీ ఓడించి వస్తున్నాడు. వీటికి వస్తే కూడా మన వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో అని చెప్పని కృష్ణదేవరాయలు గారు ఏం చేశారంటే దీన్ని ఇచ్చారు. పత్రం వచ్చిందప్ప ఇట్లాగా మీకు సర్వ్ చేస్తున్నాం ఇచ్చారు. సరే రానివ్వండి అని అన్నారు అందరూ కూడా. సరే, ఈ బాధ్యత వారి గురువు గారికి అప్పగించారు. వారి గురువు గారు ఏం చేశారంటే సరే దీన్ని రామకృష్ణునికి అప్పగిద్దాం, ఎందుకంటే రామకృష్ణుడి పైన ఈయనకు కొద్దిగా ఇబ్బంది ఉంది, అందుకని రామకృష్ణునికి అప్పగిద్దామని, రామకృష్ణ దీన్ని నువ్వే టేకప్ చేయాలప్ప అని అన్నాడు. అంటే మేము చేస్తాము కానీ నీకు ఇస్తున్నాం ఈ బాధ్యత అని. సరే స్వామి, దానికేముంది, నా మీద ఇంత బాధ్యత పెట్టినారంటే ఇంకా నాకు ఎంత ఇది అని చూసి ఆయన సరే అన్న. సరే ఆయన వచ్చినాడు. వస్తే ఈయనేం చేశాడంటే ఆయనకు ఏర్పాటు చేసిన విడిది, ఆ విడిది ఏర్పాటు చేసిన ప్రదేశానికి ఈయనే రామకృష్ణుల వారి ముందు వెళ్ళి ఆయన్ను స్వాగతం చేసి ఆయనకంతా కూడా అక్కడ ఉండేటట్లుగానే క్షేమాలన్నీ కూడా చూశాడు. చూసిన తర్వాత సరే భోజనం ఏర్పాటు చేస్తుంటారు కదా, ఆ భోజనము అక్కడ ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కానీ వారికి ఒక విన్నపము చెప్పారు. ఏమిటంటే స్వామి, మీరు ఈరోజు ఇప్పుడు ఇక్కడ భిక్ష తీసుకోండి, రాత్రికి మా ఇంటికి భిక్షకు రావాలి అందన్నారు. అంటే దానికేముందయ్యా, పండితులు కదా వీరు పండితులు వారు పండితులు, దానికేం వస్తాం, ఏర్పాటు చేయండి అన్నారు. సరే, సాయంకాలం భోజనానికి వచ్చారు. భోజనానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే భోజనం వడ్డించినారంతా. ముందుగానే భార్యకి చెప్పు ఉన్నాడు. భోజనం వడ్డించి దాంట్లో ఏం చేశారంటే ముందు అన్నంలోకి నెయ్యి వేస్తాం కదా, ఈ నెయ్యి వేసేదానికి కొద్దిగా ఏదో పొడి వేశారు. మామూలుగా ఈ పొడి కూడా వేసుకుంటారు కొంతమంది. ఆ పొడి వేసి ఆ నెయ్యి వేసేదానికి బదులు నెయ్యి వేయకుండా ఈ నువ్వులు పెట్టారు పక్కలో. ఈ అమ్మగారు నువ్వులు అక్కడ పెట్టి నెయ్యి వేయలేదు. ఆయన ఇంక నెయ్యి వెయ్యండి అని అడగేదానికి, ఎందుకంటే ముఖమాటం ఇవి ఉంటాయి. సరే, ఇప్పుడు రామకృష్ణుల వారికి ఈ పండితునికి ఇద్దరికి పక్కలోనే వడ్డించున్నారు. రామకృష్ణుల వారికి వడ్డించున్నారు ఏంటివే నూగులు, ఈయన కూడా పండితునికి కూడా వడ్డించినారు. ఈయన నూగులు వడ్డించిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే అంతా అయింది, ఉపాసన అంతా చేసేదానికి ప్రారంభించి అయిన తర్వాత ఇంకా ఈ నూగులు తీసుకొని ఈయన ఇట్లా పిండినాడు. ఎవరు? తెనాలి రామకృష్ణుడు. దాన్ని పిండితే దాంట్లో నుంచి నూనె వచ్చింది. దాని మీద అంతా ఇట్లా పిండుకొని ఆ నూగులను తీసి వారగా పెట్టాడు. దాన్ని చూశాడు ఇప్పుడు ఈయన. ఎవరు? పక్కలో ఉండే పండితుడు చూశాడు. అంటే ఇప్పుడు నెయ్యి వేయలేదు, నేను కూడా ఇప్పుడు ఏం చేయాలా, దీన్ని తీసుకొని ఇట్లా పిండాలని ఎత్తుకొని పిండితే ఏడొస్తుంది, ఎత్తుకొని పిండితే రాలేదు. ఒరే నాయన రాలేదు. ఇప్పుడు ఈయనకు ఏమనిపించిందంటే ఈ నువ్వుల్ని ఎత్తుకొని పిండినాం మనం, రాలేదు. సరే దీన్ని పెట్టినాడు అక్కడ, అడగలేడు, అడగకన్నా ఉండలేడు. సరే అని చెప్పేసేసి భోజనం అంతా ఇంకేదో వడ్డించడం అంతా పూర్తి అయినది. అయిన తర్వాత మళ్ళీ తాంబూలము అవన్నీ అయినాయి. సరే మహాశయ, తమరు విశ్రమించండి అని వారిని గౌరవంగానే వాళ్ళ యొక్క విడిది ఏర్పాటు ప్రదేశానికి పంపించారు. అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈయన వచ్చేసాడు. సరే, పొద్దున్నే సభ ఏర్పాటు అయ్యింది. పొద్దున్నే సభకు రావాలి ఈయన వస్తే ఇంక అక్కడ పాండిత్యం అనేటువంటిది ప్రదర్శన జరుగుతుంది. వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఉన్నారు, అష్టదిగ్గజాలంతా వచ్చి కూర్చొని, కృష్ణదేవరాయలు కూడా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈయన పండితుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వస్తాడు. 10 అయిపోయింది రాలా, 10:30 అయిపోయింది రాలా, 11 అయిపోయింది రాలా. ఏమి ఇంతసేపు రాలేదే అని చెప్పి కృష్ణదేవరాయలు గారు
కబురు పంపించినారు. వెళితే ఆయన లేడు. ఆడుండే వాళ్ళని విచారిస్తే రాత్రికి రాత్రే వెళ్ళిపోయినాడంట అతను. ఎందుకు వెళ్ళిపోయినాడు అని అంటే, ఈ నువ్వులను తీసుకొని ఆయన పిండేసినాడు. ఇట్లా నేను నువ్వుల్ని ఏమనే మాత్రం పిండలేకపోయినాను, ఇంకా పాండిత్యంలో వీళ్ళు నన్ను ఇప్పుడు ఎవరినన్నా ఒక అతన్ని మనం పిలుచుకురావాలని అనుకోండి, పిలుచుకొని రావాలంటే ఆయన దగ్గరికి ఎవరిని పంపిస్తారు? పెద్దోళ్ళని పంపిస్తారా, పిల్లల్ని పంపిస్తారా? పెద్దోళ్ళని పంపిస్తారా? పిల్లోని పంపిస్తారు గౌరవప్రదంగా ఆయన తీసుకొచ్చేదానికి. వీడు పిల్లోడుగా ఉండేవాడు ఇట్లుండాడంటే ఇంకా ఆడుండే దిగ్గజాలు 8 మంది అన్నారు. వాళ్ళు ఇంకెట్లా ఉంటారు? వాళ్ళు నేను ఇటుకు పోతే నన్ను ఈ విధంగా పిండేస్తారు, నేను పనికిరాని వాడిని అయిపోతానని చెప్పి ఆయన రాత్రికి రాత్రే ఉడాయించినాడట. అది విషయం. ఏమి జరిగిందయ్యా రామకృష్ణ అని చెప్పి మళ్ళీ వీళ్ళు అడిగితే ఏమి జరగలేదు స్వామి, మళ్ళీ ఆయన నిదానంగా చెప్పాడనమాట. నాకు తెలియదు రామకృష్ణని పేడగలరా, అదేదో ఉంటుంది, ప్లాన్స్ చేసి ఉంటారు అక్కడేం. లేకపోతే అదేదో టెక్నిక్ ఉంది. అది ఏం లేదు, ఎప్పుడు వచ్చేస్తుంది వాళ్ళకి, అది వాడిపోయింది అంతే. మనకు ఇది కాదు, బాగా కొద్దిగా వస్తుంది అది. అట్లాగా నానేస్తే రాదు, నానేస్తే అసలు రాదు. సరే, అందుకు నువ్వెలలో నూనె వలె అని ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. ఆత్మస్వరూపం ఎలా ఉంది అనేటువంటి దాని గురించి వివరించినప్పుడు నువ్వులలో నూనె వలె ఉంది. ఏంది? ఆత్మస్వరూపం. యథా తండూలస్య అని ఒకటి ఉండదు, అది శ్లోకం. అది తండూలం అంటే నువ్వులు కాదు, వడ్లు పైన పొట్టు ఉంది. పొట్టు పోతే బియ్యం వస్తుంది. అదేవిధంగా నువ్వులలో నూనె వలె ఈ విధంగా ఆత్మస్వరూపము ఉంది అని మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, అది ఉండని, ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ చూస్తాం. అక్కడ విచారిస్తే మనకు కావాల్సినవిగా మా వాళ్ళే అది అక్కడ ఫ్యాక్టరీలు అందిస్తారు. కాబట్టి ఎట్లా ఏమిటే అంతా చేసే అయ్యేది లేదు, నొగలోనా లేదు, కల్తీ లేదు, ఏది చాలా వరకు 190 పైసలు కలిపి. భగవంతుడే చెప్పినాడు 18వ అధ్యాయంలో, సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ. ఆ శ్లోకాలు ఉన్నాయి అక్కడ. అంటే సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. మనం ఏంటంటే, నువ్వు ఏ పనన్నా చేయప్పా, ఆ చేసే పనిలో దోషం అనేది లేకుండా నీకు ఎక్కడ ఏది దొరకదు. చివరకు యజ్ఞం చేసేదానికి పోతే ఆ యజ్ఞంలో నువ్వు మొట్టమొదట అగ్నిని ప్రారంభిస్తావు, వెలిగించి. ఆ వెలిగించి ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో ఏమొస్తుంది? మొదట అగ్నిని వెలిగిస్తే ఏమొస్తుంది? ముందు పొగ వస్తుందా, అగ్ని వస్తుందా? పొగ వస్తుంది, కానీ నీకు అగ్ని రాదు వెంటనే.
కాబట్టి ముందు దోషమే ఉంటుంది, అగ్ని తర్వాత వస్తుంది. మనం ఏం చేయాలంటే ఆ దోషాన్ని ఖచ్చితంగా ఉంటుంది. ఏ కర్మను తీసుకున్నా నీకు దోషం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే దోషం తక్కువగా ఉండేదాన్ని చూసుకో. దోషం తక్కువగా ఉండేదాన్ని తీసుకొని మీ ప్రకారం మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అని భగవంతుడు మనకు 18వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి ప్యూర్ మనకు ఎక్కడ దొరకదు. సరే ఉండనిలే, కానీ సాధ్యమైనంత వరకు మన హృదయం ఏం చేయాలంటే ప్యూర్ అని మనం భావించి మనం చేసేటువంటిది చేయాలి. అట్లని ఏదంటే అది దొరికితే దాన్ని ప్యూర్ అని అనుకోవడం కాదు. సాధ్యమైనంత వరకు మనం చూసి దాన్ని గొప్పగా ఉండేదాన్ని స్వీకరించి దానితో మనం చేయాల్సింది చేయాలి. సరే, అది ఉదాహరణ. అంతవరకే కాదు, దాన్ని అంతవరకు తీసుకోవాలన్నా, ఉదాహరణగా తీసుకోవాలన్నా, దాన్నే ఒరిజినల్ అని తీసుకోవాలన్నా, దానికి ప్రాధాన్యం కాదు ఇక్కడ. దాన్ని ప్రాధాన్యం దేనికి? దాని నుంచి మనకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళా శ్లోకంలోకి రండి. అయం సోహమిదం తన్మ నిస్నేహ దీపవత్. ఇది పైన ఉదాహరణంగా చెప్పినారు. అయం సోహం ఇదం. అయం నేను, సహా అహం అదే నేను. అదేంది నేను? సహా అంటే ఉన్నటువంటి పరమాత్మ. సోహం విన్నారు కదా, సోహంలో సహా అహం రెండున్నాయి. ఇప్పుడు సోహం అని అంటున్నామంటే ఒక ఆయన ఇక్కడ ఏం చేశాడంటే, నేను ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి, వారు పూజ చేసేటప్పుడు ఒక అతను ఉన్నారు, మన వయస్సులో అయినా ఒక అతను పెద్ద ఆయన ఉండినారు. వారికి పురుషోత్తం గారు అనుకుంటాను, వారికి ఒక ఆయన ఉపదేశం చేశాడు, ఎప్పుడు సోహం 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 అని అనుకుంటూ ఉంటూ అనేసి. ఇప్పుడు సోహం సోహం అనుకుంటూ ఉండునంటే ఇప్పుడు అసలు సోహం అంటే ఏమో తెలియాలి కదా ముందు. సోహం అంటే తెలియకుండానే సోహం సోహం అనుకుంటూ ఉంటుంటే, కాకపోతే ఒకటి భగవంతుని పట్టుకొని సోహం అనే మంత్రాన్ని పట్టుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటిది. అంటే వీడు ఆ మార్గంలో ఉంటే, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి కూడా అని అంటున్నాం మనం. అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటే కూడా అహం బ్రహ్మాస్మి అంటే ఏమీని కూడా తెలియాలిగా. ఏమీ తెలియకుండా పోతే ఎట్లా? శ్రేయోహి జ్ఞానం అభ్యాసం చేస్తూ వస్తే కొన్నాళ్ళకి ఇదేమప్పా అని తెలుస్తుంది. ఒక మనిషితో రోజు పరిచయం పెంచుకుంటే, ఈ మనిషితో నేను పరిచయం పెంచుకుంటున్నాను, అసలు ఈ మనిషి ఎట్లాంటోడు అని కొంచెం ఆలోచన చేయడం ప్రారంభిస్తాం. ఎవరినంటే వాళ్ళతో అంతా వెళ్ళిపోతూ ఉంటాం, మామూలుగా పరిచయం పెంచుకుంటేస్తామా. ఏదో మామూలుగా పరిచయం అయినారు, పరిచయం రోజు కలుస్తుంటే ఏమప్పా ఈయన పరిస్థితి ఏంటి, ఈయనతో మనం పరిచయం చేయవచ్చునా చేయకూడదా, మనసుతో విప్పి మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే దాన్ని కొంచెం అతన్ని పరిశీలిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విషయంతో రోజు పరిచయం పెట్టుకుంటే, ఏ విషయంతో నువ్వు పరిచయం పెట్టుకుంటున్నావో అది అభ్యాసం జరగగా శ్లోకాలు రోజు చెప్పుకుంటా పోతే కొన్ని రోజులకైనా కొన్ని నెలలకైనా, అంటే నువ్వు పెడుతున్నటువంటి దృష్టిని బట్టి కొన్ని రోజులలో నీకు ఆ భావన కలగచ్చు, లేకపోతే కొన్ని నెలల్లో కలగచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే కొన్ని జన్మలు కూడా పట్టచ్చు. అంటే ఏమి, ఆ శ్లోకాలను పారాయణం చేస్తూ ఉంటే హృదయపూర్వకంగా చేస్తే నీకు తొందరగానే దాన్ని తెలుసుకోవాలనే భావన కలగవచ్చు, తొందరగానే కలగచ్చు. లేదా ఏదో నామకే వాస్తే చేస్తున్నామని అనుకోండి. శ్రేయో హి జ్ఞానం అభ్యాస ధ్యానం విశిష్ట ధ్యానాత్మకం ఫలత్యాగస్త్యాగ సంద్రంతం. ఇంకోటి చెప్తాను, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. అరే శ్లోకాలు చెప్పరా అంటే, శ్లోకాలు చెప్పేదానికి ఎట్లా చెప్తానంట, ఇదేమన్నా హరికథ మాదిరి చెప్పి ఆ శ్లోకాలు చెప్పినారు వీళ్ళు కొంతమంది ఇట్లాగా. ఓ రే నాయన, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండారని అనుకున్నాను. కాబట్టి శ్లోకాలు చెప్పాల్సింది వేరే వాళ్ళని మెప్పించడం కోసం కాదు, ఏదో ఒప్పించుట కొరకు కాదు. శ్లోకాలు భగవంతునికి నేను నివేదిస్తున్నాను. తర్వాత ఇట్లా చేస్తూ వస్తే అప్పుడేమవుతుంది, మనస్సు అనేటువంటిది కొంతకాలానికి దానిపైన లగ్నం అవుతుంది. లగ్నం అవుతుంది అంటే నీకు నీ మనస్సు ఆ శ్లోకమును ఎలా పట్టుకున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అస్య శ్రీ భగవద్గీతా శాస్త్ర మహామంత్రస. ఇదేమిటిదే మహామంత్రం. మంత్ర జపం చెప్పుకుంటున్నాం కదా, జపం అనేటువంటిది నువ్వు కూర్చొని నామముని తీసుకొని జపం చేస్తావు. ఇప్పుడు ఇది చేస్తా ఉండేది కూడా, ఇది కూడా జపమే.
ఇది కూడా జపం. ఇప్పుడు నువ్వు శ్లోకం చెప్తా అనేది జపం. ఇప్పుడు నువ్వు జపం చేస్తే అంటే ఆ భావనతో నువ్వు చెప్తూ వస్తే ఆ మంత్రమే నిన్ను ఆ మార్గాన్ని తిప్పుతుంది. నీ మనస్సులో ఆ మార్పును, ఆ మంత్రం యొక్క బలము నీలో మార్పును తెస్తుంది. నీలో మార్పు వస్తూ ఉందినంటే ఆ మంత్రము నువ్వు సక్రమంగా పట్టుకుంటున్నావని అర్థం. నీలో మార్పు రావడం లేదు అంటే ఆ మంత్రమును నువ్వు సక్రమంగా ఇంకా పట్టుకోవడం లేదు అని అర్థం. దీన్ని ఎవరు చెప్పాలా? ఎవరికి? వాడే చెప్పాలా. వాడు ఎంత స్థితిలో పట్టుకొని ఉన్నాడు అనేటువంటిది అక్కడే తెలుస్తుంది. విషయం అర్థమవుతుంది కదా. అంటే మంత్రాన్ని పట్టుకున్నాను, నాకు ఈ మంత్రం ఇచ్చినారప్ప, ఈ మంత్రం నాకేం పని చేయలేదప్ప, ఎంతకాలం చేస్తా ఉన్నానో అని అంటారు కొంతమంది. ఆ మంత్రం పని చేయలేదా? ఎక్కడుంది దోషం? అంటే ఆ మంత్రమును పట్టుకొనుటలో దోషం ఉన్నది. చూడండి ఎట్లా ఉంది. భగవద్గీతలో ప్రతి లైన్ కూడా అక్షరానికి కూడా అర్థం ఉంది. ప్రతి లైను అష్టాక్షరి. అందుకే అధ్యాయ శ్లోక పాదం వా. నువ్వు అన్నీ చెప్పాల్సిన పని లేదప్పా, ఒక్క పాదం చెప్పు. ఆ పాదమును అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః. నిత్యం ఒక్క పాదమును పట్టుకో. 8 అక్షరాలు. ఆ 8 అక్షరాలను పట్టుకొని ఆ 8 అక్షరములనే నువ్వు పట్టుకో. అదే నిన్ను ఉద్ధరించేస్తుంది. చూడండి ఎట్లా ఉందో. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం కావచ్చు. ఆ మంత్రము పట్టుకొని దాని నుంచి ఉద్ధరింపబడడం ఎప్పుడో జరుగుతుంది. ఆ మంత్రానికి ఎంత ప్రభావం ఉందో అంతే ప్రభావము ఈ భగవద్గీతలో ఉండే ఒక్క మొదటి పాదానికి ఉన్నది. అంతేకాదు ఇంకా కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంత్రమును నువ్వు పట్టుకొనుట అనేటువంటిది నువ్వు ఏ దృష్టితో పట్టుకున్నావు. నువ్వు ఏ దృష్టితో పట్టుకుంటే ఆ మంత్రం నిన్ను అట్లా తెలుస్తుంది. అందుకే దానికి మంత్రము మం మననాత్ త్రా తరింపచేయుట, త్రాయతే తరణాత్ ఇది తారకం. త్రాయతే తరణాత్. ఇప్పుడు ఒకడు నదిలో పడిపోయినాడు, పడిపోయి మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోతా ఉండేవానికి ఇప్పుడు వాడికి పైనుంచి ఏదో ఒక దాన్ని ఏమంటారు పట్టుకునే దానికోసం గాను నీళ్ళలో తేలేదానికి ఇప్పుడు ఇవి వేస్తారు చూడండి, ఏంటివి టైర్లు, గాలితో నింపిన టైర్లు వేసినారు, వానికి ఇచ్చినారు, అందించినారు. అప్పుడు వాడు ఏమవుతాడు? దాన్ని పట్టుకుంటే ఏమవుతాడు వాడు? దాన్ని పట్టుకుంటే నీళ్ళు మునుగుతాడా? అది తేల్చేసింది కదా. ఆ విధంగా ఇది త్రాయతే. త్రాయతే అంటే ముందు మునగకుండా లేపుతుంది. మునగకుండా లేపిన తర్వాత ఇప్పుడు నువ్వు దాని మీద కూడా కూర్చోవచ్చు. అప్పుడేమొచ్చింది? దాని మీద కూర్చొని తరణాత్ దాని నుంచి దాటింపజేస్తుంది. త్రాయతే తరణాత్ ఇది తారకం. అది తారకం. అందుకే దానిని మంత్ర మననాత్ త్రాయతే అంటే ఎవడు మంత్రమును పట్టుకున్నాడో ఆ మంత్రము వాణ్ణి పట్టుకుంటుంది. ఇప్పుడు వీడు మంత్రాన్ని పట్టుకుంటే ఆ మంత్రం ఏం చేస్తుంది? ఆ మంత్రం వీణ్ణి పట్టుకొని లేపి తీసుకుపోతుంది. ఇప్పుడు చూడండి, నీళ్ళలో మునిగిపోతున్నాడు, వాడికి ఇది వేశారు, ఏది ఈ టైర్ వేశారు, నీళ్ళు గాలితో నింపినటువంటి టైర్ను వేశారు. వేస్తే ఇప్పుడు మొదటి వీడు ఏం చేశాడు? వీడు దాన్ని పట్టుకోవాలి కదా. వీడు దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏం చేసింది? వీడిని ముందు అది గుర్తించు. వీడు దాన్ని పట్టుకునే లోపలనే వీడు ఇంతవరకు ఆ నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు చేసిన ప్రయత్నం అంతా ఇప్పుడేమైంది? అంత చేయలేనా? ఇప్పుడు అంత చేసే పనిలా. ఇప్పుడేమైపోయింది? దాన్ని పట్టుకున్న వెంటనే నీళ్ళ మునగడం నిలిచిపోయింది. నిలిచిపోయిందా? అమ్మయ్యా, వీడికి ఒక స్వస్థత వచ్చిందా? సరే, ఇప్పుడు దాన్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద కూర్చున్నాడు అనుకో. దాని మీద కూర్చుంటే ఇంకేమవుతుంది? ఇప్పుడు ఇంతవరకు వాడు నీళ్ళల్లో మునిగి ఉండినాడు, ఇప్పుడు నీళ్ళలో కూడా మునిగి లేదు, వాడు దానిపైన కూర్చునేస్తే ఇంక అదే తీసుకెళ్ళిపోతుంది. తారణాత్ తరింపజేస్తుంది. అది మంత్రం. చూడండి ఎట్లా ఉందో. అందుకు దానిని మంత్రము అని అన్నారు. కాబట్టి మనం మంత్రాన్ని పట్టుకుంటే మంత్రం ఇప్పుడు ఏం కావాలా? మంత్రం మనల్ని పట్టుకుంటుంది. పట్టుకొని మనల్ని
ఉద్ధరింపజేస్తుంది. సరే, ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ నూనె దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు నెయ్యి నూనె ఇది కదా, దాంట్లో ఏమి దోషం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? దోషాన్ని ఏదో కొద్దిగా తక్కువ దోషం ఉండేదాన్ని చూచి మనం అది దోషం లేదు అని వాళ్ళు అంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు సరే దాంట్లో దోషం ఉందని మనకు కూడా తెలుసు, అయినా సరేనప్ప నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. సర్వారంభాహి దోషేన ధూమేన అగ్ని రివావృతా. అగ్ని వచ్చేదానికి ముందు పొగ వచ్చినట్లుగా నీకు దోషం ఉంటుందప్ప. ఆ దోషం క్రమంగా ఏమవుతుంది? అగ్ని బాగా వెలిగితే ఆ దోషం పోతుంది. అదేవిధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ వస్తే ఆ దోషం క్రమంగా తొలగిపోతుంది అని భగవంతుడే మనకు ఆ దోషాన్ని పోగొట్టుకునే విధానం కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు ఆ నూనె మొట్టమొదట ఆవు నెయ్యి, తర్వాత నువ్వుల నూనె, తర్వాత మిగతావన్నీ వీళ్ళందరూ అనుకుంటుంటారు ఏదో దానికంటే ఇంక వీళ్ళు ఏమంటారంటే 5 నూనెలు కలిపితే అది ఇంకా గొప్పదని. ఇవన్నీ వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు చెప్తుంటారు. ఏంది బుద్ధి అదంతా? అరే, స్వచ్ఛత అనేటువంటిది దేంట్లో ఉంది? గోవునందు ఉన్నది. గోవునందు స్వచ్ఛత. అందుకనే గోవుని హింసించరాదు, గోవును తిట్టరాదు, గోవును కొట్టరాదు. గోవుని తిట్టకూడదు అంటే ఇంక కొట్టచ్చునా? కొట్టకూడదు అంటే ఇంక తన్నచ్చునా? తన్నకూడదు అంటే దాన్ని చేయొచ్చా? దాన్ని చేయొచ్చా? ఈశ్వరుడు చూసుకుంటాడు. వాళ్ళకి సంబంధించిన ఫలితం వాళ్ళకి వస్తుంది, మనకు అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టండి. సరే, ఆ గోవు యొక్క వైశిష్ట్యాన్ని మళ్ళీ మనం వస్తుంది 10వ అధ్యాయంలో వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాం అది. కాబట్టి ఆ గోవు నెయ్యి అంత స్వచ్ఛమైనది కాబట్టి ఆ గోవు నెయ్యితో మనం వెలిగిస్తే మన యొక్క దృష్టి బాగా స్వచ్ఛంగా పెరుగుతుంది. అంటే నీ మనస్సులో ఉండేటువంటి భావమును భగవంతుని దగ్గర వ్యక్తపరచుచున్నావు. అర్థమవుతుందా? భగవంతునికి సేవ చేస్తున్నామనంటే, భగవంతునికి పూజ చేస్తున్నామనంటే, కర్మ చేస్తున్నామంటే కర్మయోగంగా మారాలి. నువ్వు భగవంతునికి పూజ చేస్తానంటే నువ్వు పూజ చేస్తూ ఉండేది భగవంతునికి పూజ చేయడం కాదు అక్కడ జరుగుతూ ఉండేది. నువ్వు ఉద్ధరింపబడుట కొరకు, నేను ఉద్ధరింపబడేదానికి భగవంతుణ్ణి పట్టుకున్నాననేటువంటిది నువ్వు చేస్తున్నావు. కానీ ఆయనకు మనం చేస్తే ఆయనకేమి అయ్యేదేమీ లేదు, నువ్వు చేయకపోయినా ఆయనకేమీ మునిగిపోయేదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనం వచ్చి భగవంతునికి సేవ చేస్తున్నామనంటే, భగవంతుడు చూడండి, ఏ రోజైనా అక్కడ మనం విగ్రహంగా పెట్టినామనంటే ఆయన కనీసం ఆ పెట్టిన జాగాల నుండి ఒక్క అణువైనా కదిలినాడా? ఒక అణువు కూడా కదలలేదు. ఇప్పుడు ఆయన అక్కడే ఉంటూ మన మనసుల్లో మార్పులు తెస్తున్నాడా లేదా? మన మనసుల్లో మార్పులు తెస్తాడు. అదే సాక్షి అంటే. ఆ సాక్షి అనేటువంటిది భగవంతుని యొక్క విగ్రహానికి చిహ్నం. అంటే సాక్షికి చిహ్నం విగ్రహం. అలా ఉండి మనలో మార్పులు తీసుకొస్తుంది. ఎప్పుడు? అక్కడ నువ్వు చేసే విధానాన్ని బట్టి. నువ్వు దేవునికి చేస్తూ ఉండేటువంటిది మాత్రమే కర్మ అని అనుకుంటున్నావు మొదటలో. సరే, అది చెయ్యి. మిగతా కర్మలన్నింటికంటే ఇది గొప్పది కదా, మిగతా కర్మల కంటే ఇది గొప్పది. సరే, ఇది ఉద్ధరింపబడేటువంటిది, ఆ కర్మని చెయ్యి. ఈ కర్మను చేసినప్పుడు ఏమవుతుంది? నీ మనసు కొద్దిగా శుద్ధం కావడం ప్రారంభిస్తుంది. అలా శుద్ధం కావడం అనేది ప్రారంభించిన తరువాత ఇప్పుడు నేను చేస్తూ ఉండేటువంటి కర్మలో నిజంగా శుద్ధంగా ఉందా? మళ్ళీ ఇక్కడ దేవుని కోసము మనం అక్కడ తీసుకొచ్చేటువంటి ఉపయోగించేటువంటి పాత్రలు చూసుకోండి. పాత్రల నుంచి మొదలు పెట్టుకొని శౌచం అనేటువంటి మొట్టమొదటి ఏం చేస్తారు? ఆత్మానం దేవానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య చేస్తారా? ఎవరికి ముందు సంప్రోక్షణ చేస్తారా? దేవునికా నాకా? ఆత్మానం అంటే నాకు. ముందు నేను శుభ్రమప్ప. ముందు నేను శుభ్రం కావాలా. పవిత్రంగా ముందు అది ఎప్పుడో వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చి పూజలోకి పోయిన తర్వాత చెప్తాను నేను. అప్పుడు ఆత్మానం, తర్వాత దేవానాం, అప్పుడు దేవునికి, తర్వాత పూజా ద్రవ్యాన్ని, వీటన్నింటినీ శౌచం
నీ భావనతో సంప్రోక్షణ చేస్తున్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం చూడండి. ఇది అంటే ఎంత తక్కువ స్థాయిలోకి వచ్చేసి చెప్పుకుంటున్నామంటే, సరే అక్కడి నుంచినా సరే వచ్చినా మీద చెప్పుకొని అక్కడి నుంచి మళ్ళీ పైకి పోగలం. సరే సంప్రోక్షణ చేసి అప్పుడు ఏం కావాలి, నేనేం కావాలా, ఒకసారి సంప్రోక్షణ అసలు సంప్రోక్షణ చేసుకున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంక భావన అంతా ఏం కావాలా, నేను ఇప్పుడు పరమ పవిత్రంగా నీ యొక్క సేవ చేసేదనుకున్నానప్ప అని ఇక్కడ మనంతట మనం చెప్పుకున్నట్లు అయింది. అప్పుడు ఇంక నేను ఉండాలి కదా, అట్లాగా పరమ పవిత్రంగా ఉంటున్నాను అని నువ్వు చెప్పినావు. చెప్పిన తర్వాత ఇంక అక్కడ ఉండాలి, అలాగా శౌచంగా ఉండి ఇప్పుడు దేవుని సేవ నేను చేస్తున్నాను. కూర్చో అంటే ఇప్పుడు ఏమైపోయింది, మనసులో ఏమవుతుంది, మనసులో ఉండేటువంటి భావాలన్నీ అక్కడ కొంతసేపు విడిచిపెడుతున్నాం. కొంతసేపు విడిచిపెట్టినప్పుడు నీకు మనసు నిలుస్తుందిగా, అప్పుడు ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్రమైనప్పుడు నీ మనస్సు ఎట్లుందో చూసుకో. ఆ ఏకాగ్రమైనప్పుడు శాంతిగా ఉంది. ఆ శాంతే నీ స్వరూపం, నీ స్వరూపానికి పోయేటువంటి దారి చూపిస్తుంది. దాన్ని నువ్వు చేసేదాన్ని పెంచుకుంటూ అట్లాగే అర్థమవుతుందా. ఆత్మానం దేవానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష. తర్వాత ఒక్కొక్క కార్యక్రమం చేసేటప్పుడు అంతా కూడా నువ్వు అదే భావనతో పెరగాలది. అదే భావనతో పెరుగుతూ 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 వస్తే ఇప్పుడు పూజ చేసే అంతసేపు నీ మనసు ఎట్లుంటుందంటే, అమ్మయ్య భగవంతునికి ఈరోజు నేను పూజ చేస్తే చాలా ఆనందంగా ఉందప్ప, భగవంతుడు చాలా ఎంత బాగున్నాడంటే ఈరోజు అంటాడు. భగవంతుడు బాగున్నాడు, వీడి మనసు బాగుందా? వీడి మనస్సు బాగుంది కాబట్టి భగవంతుడు ఈరోజు ఏమి కనిపిస్తున్నాడప్ప, భగవంతుడు ఏమున్నాడప్ప, ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉందప్ప భగవంతుని చూసి. అంటే వీడు చేసుకుంటూ వస్తే తెలుస్తుంది, ఆ భావనలోకి రావాలా, భావనలోకి వచ్చి దాన్ని ఇంకా పెంచుకోవాలన్నమాట. ఇంకా రాను రాను అందుకనే శ్రేయోహి జ్ఞానం అభ్యాసం చేస్తే అప్పుడు నీకు జ్ఞాన మార్గం వైపు వస్తుంది. అదే నువ్వు అభ్యాసమే చేయకుండా పోతే. కాబట్టి అభ్యాసానికి ప్రాధాన్యం చూడు ఎంత ఉందో. శ్లోకము శ్రేయోహి జ్ఞానం అభ్యాస, అది 8 అక్షరాలు. ఆ 8 అక్షరాలను విచారం చేసుకుంటున్నాం. ఇక్కడ విచారం చేస్తే ఊరికే చెప్పా, ఇంకా దాన్ని ఇంకా లోపలికి పోతే ఇంకా ఎంతెంతో వస్తుంది. సరే ఉండని, ప్రస్తుతానికి అభ్యాసం చేస్తే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, అంటే శుద్ధమవుతుంది, శౌచమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడి నుంచి దీపం దగ్గరికి వచ్చినాం. ఆ దీపంలో నూనె, నెయ్యి, తర్వాత నూనె. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు ఈ దీపము ప్రమిద ఉంది, ప్రమిదలో ఒత్తి ఉంది, నూనె ఉంది, ఇప్పుడు అగ్ని ఉంది. ఒక్కసారే కదా వెలిగించినావు నువ్వు, ఒక్కసారే వెలిగించినావు. ఒక్కసారి వెలిగిస్తే మళ్ళది వెలుగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది కదా. ఏమంటే నూనె బాగలేదు, నూనె మడ్డిగా ఉంది, దీపం వెలుగుతుందా? మడ్డిగా వెలుగుతుంది, గుడ్డిగా వెలుగుతుంది. ఓం రండి. దీపము గుడ్డిగా వెలుగుతుంది, చూసారా? కట్టడము ఆ గుడ్డిగా వెలగడం అనేటువంటిదంతా మనకు కనిపిస్తుంది. నూనె ఎంత స్వచ్ఛంగా ఉంటే వెలిగేది అంత స్వచ్ఛంగా. మళ్ళీ ఒత్తి ఎంత స్వచ్ఛంగా ఉంటే వెలిగేది అంత బాగా వెలుగుతుంది. చూసుకోండి కావాలంటే. పత్తి ఇక్కడ నేను కుప్పంలో పనిచేసినప్పుడు చీలేపల్లికి పోయే మార్గంలో అక్కడి నుంచి వసనాడు నుంచి చీలేపల్లికి పోతుంది రోడ్డు. చీలేపల్లికైనా పోయేది అది, వసనాడు నుంచి అట్లా పోతుంది రోడ్డు. నడుమూరు ఇట్లా పోయేది. వసనాడు ఉంది, వసనాడు దగ్గర నుంచి ఇట్లా పడమరగా పోతుంది రోడ్డు. గోనుగూరు సర్లే ఏదో ఆ రోడ్లో ఆ రోడ్లో పోయినప్పుడు ఆడ పత్తి చెట్లు వేశారు. పత్తి చెట్లు వేసింటే ఆ పత్తి చెట్లలో నేనేం చేశానంటే, అక్కడ వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి చెప్పి కొద్దిగా పత్తి తీసుకొచ్చి ఆ పత్తితో ఒత్తిళ్ళు చేసినాం. మా అమ్మ ఒత్తిళ్ళు చేసింది, ఒత్తిళ్ళు చేసి వెలిగించినాం. ఆ ఒత్తులు ఎట్లున్నాయంటే నిజంగానే వెలిగించడం అవసరం అంటే మళ్ళీ నువ్వు ఇంకేమి దాన్ని చూడాల్సిన పడలేదు. ఎంత స్వచ్ఛంగా వెలిగిందంటే అంత స్వచ్ఛంగా వెలిగింది.
అంటే ఆ పత్తిలో ఉండే క్వాలిటీ, క్వాలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పత్తి క్వాలిటీ, ఆ పత్తి చెట్టులో నుంచి అట్లే తీసుకొచ్చి దాన్ని చేస్తే అంత స్వచ్ఛంగా వెలిగింది. మిగతా పత్తులు కూడా ఉంటాయి, వీళ్ళు చేసే ఒత్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఇవన్నీ చూసినాం, దాదాపు గమనించి. ఇది తక్కువ రేట్ పెడితే దాన్ని తీసుకొని చేసేస్తారు. కాబట్టి అదంతా మనం దాన్ని తక్కువ ఉండేది కావాలని మనం కొనుక్కుంటాము. కాబట్టి ఇప్పుడు ఆ పత్తి స్వచ్ఛత, నూనె స్వచ్ఛత, ఒత్తి స్వచ్ఛత, ప్రమిద కూడా స్వచ్ఛంగా ఉండాలని వద్దా? ప్రమిదలో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయని అనుకోండి, నువ్వు పోసిన నూనె ఏమవుతుంది? పోతుంది. కాబట్టి ప్రమిద కూడా ఎట్లా ఉండాలా? ప్రమిద స్వచ్ఛంగా ఉండాలి. అగ్నిలో స్వచ్ఛత లేకపోవడం అనేటువంటిది లేదు, ఎప్పుడు అగ్ని స్వచ్ఛంగానే ఉంటుంది. కాకపోతే ఈ కింద వేసిండే దాన్ని బట్టి అగ్ని వెలుగుట అనేటువంటిది ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇంతసేపు చెప్తా వచ్చింది దేనికో. ఇప్పుడు చూడండి, అయం సోహమిదం తన్మ నిస్నేహ ఇది దీపవత్. ఈ దీపవత్ అంటే దీపంలాగప్ప. ఏమి దీపంలాగా? శాంతే పరమ నిర్వాణే. శాంతే అంటే శాంతము, పరమ నిర్వాణం. నిర్వాణం అని చెప్పలా. నిర్వాణం అంటేనే మోక్షం. నిర్వాణం అని అంటే వాణము, బాణమునే వాణము అని అంటారు. బాణం వేస్తే ఏమవుతుంది? ఎదురుగా ఉండే దానిపైన ప్రయోగించబడి ఆ ఎదురుగా ఉండేటువంటిది ఛేదించబడుతుంది. ఆ బాణమునే ఇప్పుడు వాణము అని అంటున్నారు. నిర్వాణం. వాణం అంటే మన మనసులో ఉండే దానిపైన ఇది ప్రయోగించబడుతూ ఉంది. ఈ బాణం పడి మనలో ఉండే సంస్కారాలన్నీ ఏమవుతున్నాయి? తొలగిపోతున్నాయి. తొలగిపోయి ఏమైపోయింది? పరమ నిర్వాణే. ఎక్కడికి తీసుకుపోయింది? ఇది పరమ నిర్వాణానికి తీసుకెళ్ళింది. పరమ నిర్వాణానికి తీసుకుపోతే ఏమవుతుంది? శాంతే. నీళ్ళు ఏం కలుగుతుంది? శాంతి అనేటువంటిది ప్రకటమవుతుంది. శాంతే పరమ నిర్వాణే. ఎట్లా కలుగుతుంది ఇదంతా? ఏ విధంగా? నీకు అరే దీపం చెప్పినావు, ఈడైతే శాంతి పరమ నిర్వాణి అని అంటున్నావు, దీనికి దానికి ఎట్లయా? ప్రబోధాత్మేతి శిష్యతే. ప్రబోధ ఆత్మ. ప్రబోధ ఆత్మ. చూడండి, ప్రబోధాత్మేతి శిష్యతే. ఇక్కడ బోధ అంటే బోధించుట అనేది ఒక అర్థం. బోధ అంటే వివేకము అని ఒక అర్థం. బోధ అంటే విచారణ ఒక అర్థం. బోధ అంటే జ్ఞానం అని ఒక అర్థం. ఇప్పుడు జ్ఞాన విచారణ చెయ్యాలి. జ్ఞాన విచారణ చేస్తే దానికి ప్రబోధ. బోధలో కూడా ప్రకృష్టమైన బోధ. చూసారా? ప్రబోధ దానికి అర్థం ఎంత వస్తుందో అంటే ప్రకృష్టం అంటే దానికంటే మించినటువంటి వివేకము ఇంకొకటి లేదు. అంత గొప్ప విచారణ చెయ్యాలి. ఏమిటి? ఆత్మస్వరూప విచారణ చెయ్యాలి. ఆత్మస్వరూప విచారణ ఎవరు చేస్తారు? అరే దీపానికి దీనికి ఏమయ్యా సంబంధం? ఇప్పుడు చూడు, నీ శరీరమే ప్రమిద. నీ శరీరము ప్రమిద. నీ హృదయం ఉందే, నీ హృదయం అనే నిజంగా అయితే హృదయమునే ప్రమిదిగా చెప్పాలి. చాలే, ప్రస్తుతానికి మన శరీరాన్ని కూడా తీసుకుందాం. నీ శరీరమే ప్రమిద. నీ శరీరమునందు హృదయము ఉన్నది. ఆ హృదయం అనేటువంటిది శుద్ధమైనటువంటి నెయ్యి, శుద్ధమైన నెయ్యి. అందులో అంతఃకరణం ఒత్తి. అందులో వెలిగించే అగ్ని ఉందే, అగ్ని. ఆ అగ్ని వెలిగిస్తావు కదా నువ్వు. ఆ అగ్నియే ఇక్కడ బోధ. ఆత్మ విచారణ, ప్రబోధ. ఏమండి ఇప్పుడు 4 వచ్చేసినాయా దీనికి దానికి? దీపం ఇప్పుడు ఎక్కడుంది? ఇదే దీపం. మన శరీరమే దీపం. మన శరీరమే దీపం అయినప్పుడు ఇప్పుడేమైంది? శరీరం అనే ప్రమిద ఎట్లా ఉండాలా? దుంకలు పడి ఉండాలనా? స్వచ్ఛంగా ఉండాలనా? అంటే
శౌచం, ఎంత శౌచంగా ఉండాలా? శౌచం అనే దాని గురించి ఇంక మీరు చూసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు, ఈ శరీరంతో ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలా, ఏం చేయకూడదు, ఇది చూసుకోవాలి. కాబట్టి శౌచంగా బాగా పెట్టుకోవాలి. అంతఃశౌచం బాహ్య శౌచం ఇవి ఉండాలి. తర్వాత ఇందులో వేసినటువంటి నూనె ఏది? నెయ్యి ఉండాలి. ఆ నెయ్యి ఇప్పుడు ఈ నెయ్యిని పోయాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయం అయిన నెయ్యి ఎట్లా ఉండాలా? శుద్ధంగా ఉండాలా. అంటే నీ హృదయాన్ని ఎట్లా పెట్టుకోవాలా? శుద్ధంగా పెట్టుకోవాలా. నీ హృదయమును చాలా పరమ పవిత్రంగా పెట్టుకోవాలి. నీ హృదయమును పరమ పవిత్రంగా పెట్టుకున్నట్టంటే చూసుకో, శాస్త్రం ప్రకారం చూసుకొని దాన్ని సరిచేసుకొని ఆ నెయ్యిని సక్రంగా పోసుకో. టైం అయిపోయిందా? నిరభ్యంతరంగా నాకు క్షణంతో కూడా నాకు ఇంత పని లేదు, వెళ్ళిపోవచ్చు. తర్వాత అంతఃకరణం, మనస్సు. ఈ మనస్సు ఎట్లుండాలా? ఒత్తి ఎట్లుండాలా? ఒత్తి స్వచ్ఛంగా ఉండాలి. అంటే నీ మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడేమవుతుంది? ఈ 3 రెడీగా పెట్టుకోవాలండి. ఈ 3 రెడీగా పెట్టుకుంటే అగ్గిపెట్టి ఎవరో ఒకటి ఇస్తాడు, ఎవడో ఒకటి వచ్చి పెడతాడు. అగ్గి పెట్టేదానికి ఏముంది, ఎవడైనా పెడతాడు అగ్గి. అయితే ఈ 3 స్వచ్ఛంగా పెట్టుకుంటే అప్పుడేమవుతుందంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవ అనుకంపార్థాహమజ్ఞానజం తమః నాశయామి. ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపేన. ఇప్పుడు ఈ 3 నువ్వు పెడితే ఏముడు? ఈ శరీరమును శుద్ధంగా పెట్టుకొనుట, స్వచ్ఛంగా పెట్టుకొనుట, హృదయమును స్వచ్ఛంగా పెట్టుకొనుట, అందులో ఒత్తి అంతఃకరణాన్ని స్వచ్ఛంగా నువ్వు 3 పెట్టుకుంటే ఇప్పుడు నేనేం చేస్తాను? నేనొచ్చి జ్ఞానదీపమును వెలిగిస్తాను. ఎవరన్నది మాట? భగవంతుడు, పరమేశ్వరుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో అన్నాడు. చూసారా? ఇప్పుడు ఈ దీపం ఎట్లా వెలుగుతుంది? బ్రహ్మాండంగా. ఇక్కడ వెలిగేటువంటి వెలుగేమిటి? ఆడ దీపం వెలిగితే ఏమో వెలుగు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెలిగేది జ్ఞానదీపం వెలుగుతూ ఉంది. కాబట్టి ఏమవుతుంది? అందులో అంతా జ్ఞానమే ప్రకటింపబడుతుంది. జ్ఞానమే ప్రకటింపబడుతుంది. 15 సంవత్సరాలుగా భగవద్గీత చెప్తానే ఉంటాను. దాని యొక్క అర్థాలు మాకు ఇంతవరకు విశదీకరించినట్టు మా చోట్ల పడలేదు. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. ఆ దీప ప్రకాశం అనేటువంటిది ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఇది వెలుగుతూ ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా ఉంటాయి ఇవన్నీ. అప్పుడు అందులో వెలిగేటువంటి ప్రకాశం కూడా అంత స్వచ్ఛంగా వస్తూ ఉంటుంది. ఆ స్వచ్ఛంగా ప్రకటమవుతూ ఉన్నటువంటిది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ దీపం దగ్గరికి రండి. దీపంలో అది వెలుగుతూనే ఉంటుంది. ఎంతవరకు వెలుగుతుంది? నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది. నూనె అంతవరకు వెలుగుతానే ఉంది. నూనె అయిపోయింది, ఒత్తుందిగా, ఒత్తుండేంతవరకు వెలుగుతూ ఉంటుంది. చూసినారా మీరు? ఒత్తి కూడా కాలిపోయింటుంది ఒకసారి. ఆ ఒత్తి కూడా కాలిపోతుంది. ఒత్తి కూడా కాలిపోతే ఇంకేముంది? అప్పుడు ప్రమిదం. అంటే ఇప్పుడు ఈ వెలుగంతా ఏమైంది? ఇప్పుడు వెలుగు లేదు. వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు ఈశ్వరుడు వెలిగించాడు. ఇప్పుడు ఆ వెలుగు ఈశ్వరునిలో కలిసిపోయింది. అది ఉన్నంత వరకు ఆ వెలుగు ప్రకటమవుతుంది. అది అయిపోయిన తర్వాత ఈశ్వరునిలో కలిసిపోతుంది. చూసారా? మిగిలింది ఆడ పిప్పి, అది ఆ ప్రమిద ఉంది కదా, అది శుద్ధమైనటువంటి ప్రమిద. ఆ శరీరం కూడా అంత శుద్ధముగా ఉంటుంది. జ్ఞానుల యొక్క హృదయము ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? చూడండి ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు. సంసార హృత్ కహ. సంసారం అనేటువంటిది హృత్, హరించబడాల. ఇక్కడ జ్ఞానం కోసం. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినాం అనే దానికి ఇక్కడ చెప్తున్నా. దీన్ని ఈ విధంగా అయిపోలా, దీన్ని మళ్ళీ చెప్తాం. ఇప్పుడు
ఈ జ్ఞానుల యొక్క హృదయము, నేను చెప్పుకున్నా చూడండి, ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకున్నాం. అంతటా కరెంట్ ఉంది. అంతటా కరెంట్ ఉన్నా ఆ టన్నల్స్లో అక్కడ కరెంటు నిక్షిప్తమై ఉంటుంది. ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. ఆ విధంగా సాధువు జ్ఞాని యొక్క హృదయం ఇప్పుడేమిటి? అదంతా చెప్పండి. జ్ఞానమే స్వరూపం. అక్కడ జ్ఞానమే స్వరూపం. రాముడు ఎవరు? ధర్మమే విగ్రహం. రాముడు అంటే ధర్మమే. ధర్మం కాకుండా వారిలో ఏమీ లేదు. ధర్మమే అక్కడ విగ్రహంగా చేసినటువంటిది. ఆ విధంగా జ్ఞానం అంటే భగవత్ తత్వమే జ్ఞానం. అక్కడ వారు నడుస్తున్నారంటే నడిచే జ్ఞానం. అందుకే నడిచే దేవుడు. వారికి పేరు నడిచే దేవుడు. జ్ఞానికి ఆ పేరు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు జ్ఞాని ఉన్నంత వరకు అది ఉంటుంది. ఇప్పుడేమైపోతుంది? కరెక్ట్గా రాను ఆ జ్ఞానం ప్రకటింపబడి అది ఉన్నంత వరకు ప్రకటింపబడుతుంది. నూనె పోసుకుంటూ ఒత్తి సక్రంగా పెట్టుకొని ఉంటే అది ఉన్నంత వరకు వెలుగుతూ ఉంటుంది. ఆ నూనె అయిపోయింది, ఒత్తి అయిపోయింది, అంటే ప్రారంధాన్ని అనుసరించి ఒత్తి అయిపోయింది. నూనె ఆ హృదయం అనేటువంటిది ఎంతవరకు ఉండాలనో ఆ సంస్కారాలు ఉన్నంతవరకు ఉంటుంది. అది అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? క్రమంగా కొండెక్కుతుంది అని అంటారు మన వాళ్ళు. కొండెక్కింది కొండెక్కింది అని అంటారు. అంటే ఆరిపోయింది అని అనకుండా కొండెక్కింది అంటారు. అంటే కొండెక్కింది అంటే ఇప్పుడు దానికి కూడా అర్థం దీని నుంచి పోయింది అని అర్థం. వీళ్ళ దృష్టితో అలా చెప్పడం సరే. అందులోనే ఏమంటే దీపం ఎక్కడ ఉందో అక్కడే లీనమైపోయిందా, లేదా ఇంకేమన్నా పోయి లీనమైందా? అక్కడే లీనమైంది. భగవంతుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానం అక్కడే లీనమైనది. అంటే జ్ఞాని చూసుకుంటే ఎంత జ్ఞానస్వరూపం ఏంటి? ఇప్పుడు జ్ఞాని కదులుతున్నాడు అంటే అక్కడేం కదులుతూ ఉంది? శరీరం కదులుతూ ఉందా? జ్ఞానమే కదులుచున్నది. అక్కడేముంది? జ్ఞానమే ఉన్నది. జ్ఞానమే స్వరూపం. భగవంతుడే అక్కడలా ఉన్నాడు. అది జ్ఞాని. అర్థమైందా? అటువంటి జ్ఞానస్వరూపం అనేటువంటిది వస్తే సంసారం అనేది హరించబడుతుంది. దానికి మనం ఇక్కడ ఈ విధి రూపంగా చిన్నగా ఈ సంస్కారాలని మనకు పెట్టున్నారు. కాబట్టి మనం దీన్ని తెలుసుకొని ముందు కొద్దిగా వచ్చినాం. ఇంకా మిగతా విషయాలను మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। हर हर महादेव शंभो शंकर। जय सीताराम। हरि ओम।